హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మనం అనంతగిరి హిల్స్ వచ్చినాం. అవర్ తెలంగాణ మినీ అరకు, పెద్ద అరకు, చిన్న అరకు. ఇదిగో వెళ్ళి పెద్ద అరకు, మాది చిన్న అరకు. ట్రెక్కింగ్ చేస్తున్నాం. లాస్ట్ టైం వీడికి వచ్చినా కానీ తప్పిపోయినా, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా. ట్రెక్కింగ్ క్యాన్సిల్ అయింది. సో ఈరోజు 2 గంటలు ట్రెక్కింగ్ కష్టపడి ట్రెక్కింగ్ చేసి దీని తర్వాత ఒక క్రేజీ వ్యూ దగ్గరికి అయితే వెళ్తాము. దాని పేరు ఏం చెప్పాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నాకు కూడా పేరు తెలీదు. పోయాక చూస్తాము. గో విత్ ద ఫ్లో. అక్కడ ఉంది వ్యూ పాయింట్. సో అక్కడ వరకు వెళ్ళాలి. 5:30కి స్టార్ట్ అయ్యా. నువ్వు 5:30కి, నేను 4:30కే స్టార్ట్ అయినా. మెల్ల అరే కర్రలు ఏమైనా ఉంటే బాగుంటుంది. ఓకే, గూగుల్ మ్యాప్ యూ హ్యావ్ అరైవ్డ్ అంట. యూ హ్యావ్ అరైవ్డ్. అదో కర్ర అడిగినావుగా. అదే. సో మేము మంచు కొండల్లో అంత అరుదైన ప్రదేశంలో అలా దట్టమైన అడవిలో తిరుగుతున్నాం. అయ్యో, రోడ్ చూడండి, కాంక్రీట్ రోడ్ వేసాను. గైస్ వచ్చినప్పుడు షూస్ మాత్రం వేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. యా, చలికాలంలో షూస్ మ్యాండేటరీ, ఎందుకంటే చలి పెడుతుంది కాబట్టి. వేసుకోండి, చాలా చల్లగా ఉంది. ఎటు పోతున్నానో అర్థం అవుతలే, ఎట్లా పోవాలో అర్థం అవుతలే. ఇవన్నీ చిన్న చిన్న రహదారులు ఉన్నాయి. ట్రెక్కింగ్ లో లేదు. అరే అటు నుంచి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేదిరా. పైన నుంచి ఎవరో వచ్చిండ్రు, అట్లా పోయిండ్రుగా ఇప్పుడే. ఓ మై గాడ్. ఓకే, తెలివి లేదు, బుర్ర లేదు, ఏం లేదు. ఎందుకు వస్తారు? బావేష్ పిలుస్తే రాలేదుగా. బావేష్ చూసుకోరా, చచ్చిపో బావేష్. చేయి నొప్పి వస్తుందా? ఈమెకేమో డ్రైవింగ్ రాదు, నాకు రాదు. ఇల్లే మొత్తం నేను ఒక్కనే నడుపుకోవాల్సి వచ్చింది బండి. డ్రైవింగ్ చేయను. ఈరోజు అయితే 100 km ఈజీగా 100 km తిరిగా ఈరోజు, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. మామూలుగా తిరుగుతా అంటే రోజు మొత్తం పెట్టి తిరుగుతా, ఇప్పుడు ఒకేసారి తిరిగా, ఎందుకంటే ఫాస్ట్గా రీచ్ అవుతాను. మార్నింగ్ చలిలో చాలా కష్టం రావడం. గట్టికి పోయి ఈమె కూడా హెల్మెట్ వేసుకుంది, ఒక చేతి గ్లౌజ్ వేసుకుంది. బ్రో నేను ఒక గ్లౌజ్ కొనుక్కోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అరకు బండి పైన అని ఆలోచిస్తున్నా. సో అందుకు తీయలేకపోయినా. సో గాయస్ చాలు ఈ మాత్రం ట్రెక్కింగ్. ఇప్పుడు అనంతగిరి హిల్స్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం గాయస్. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలి. ఏం పోతాం, ఇంకా వెళ్దాం పదా. వ్యూ చూపిద్దాం. అయిపోయింది సబ్స్క్రైబర్స్. చాలే ఇంకా పోతాం. నో చలేంగే ऊपर चले నాకు. సో సగం అయితే ఎక్కినాం, చూడు ఇంకా ఓపిక లేదు. See, I'm talking with my girlfriend. చూడు, గర్ల్ ఫ్రెండ్ అంట. లవ్ యూ దీక్షు. అయితే వ్లాగ్లో పడుతుంది అంతా, పబ్లిక్ అయితే మొత్తం న్యూసెన్స్. ఏం కాదు, గలీజ్. నా బంగారం దీక్షు. అయితే ఎంత దూరం ఉందో ఇది. అంత బాగుంది. సరే రిటర్న్ వెళ్దామా? కాదు, అక్కడ ఎక్కామే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం 10 నిమిషాలు. రిటర్న్ వెళ్ళిపోదామా అంట, వ్యూ చూడకుండా. చాలు కనిపిస్తుంది మస్తు. నాడు పైకి సగం దూరం అయితే వచ్చేసినాం గాయస్. ఏమో కాల్ మాట్లాడుకుంటుంది. ఇక్కడ వచ్చి మనకు ఫోటోషూట్లు తీసుకుంటున్నారంతా. ఎందుకు తీసుకుంటున్నారేమో వాళ్ళకే తెలవాలి. సో గాయస్, మనకు అనంతగిరి హిల్స్లో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసారనుకో షాక్ అవుతారు. వెయిట్ ఏ మినిట్ చూపిస్తాను. వాటర్ ఫాల్స్, అనంతగిరి హిల్స్ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత పెద్దగా వస్తుందో. తప్పకుండా మీరు విజిట్ చేయాలి. మునిగిపోతారేమో ఇందులో పడిపోయి. సో గాయస్, ఇలా మనకి ఈ వాటర్ ఫాల్స్ కింద హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి దగ్గర పోతాయి. ఎడిగెక్కుతున్నావురా? అతి పెద్ద వాటర్ ఫాల్స్ అయితే దాటబోతున్నాం. సో దాటేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సో అడుగులు గట్టిగా వేసుకుంటూ రండి. అడుగులు గట్టిగా వేసుకుంటూ రావాలి. గట్టిగా వేసుకుంటూ రావాలి. యా. సో గైస్, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు. మైత్రి ననన్కాల్. ఎటు వెళ్ళాలి? మైత్రి ననన్కాల్ అని ఉంటుంది. అంకుల్ అంట కాదు, ననన్కాల్. సో గాయస్, మనకు రెండో వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది గాయస్. ఇక్కడ మనం బాగా చూసుకున్నట్టయితే వాటర్ అయితే చాలా అతివేగంగా ప్రవహిస్తుంది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఇంత వేగంతో ప్రవహిస్తే మీరు చూసుకోవాలి గాయస్ నడిచేటప్పుడు.
అదే వాటర్ లో పడిపోయి మునిగిపోయి ఏమైనా కొట్టుకోపోగల. యా ఎగ్జాక్ట్లీ. అరే ఇది కూడా వ్యూ మస్తుందిరా. ఎంత కంజూస్ ముఖం ఉన్నావు. 2-3 వీడియోలు తీయొచ్చుగా, నాకు కూడా అట్లా క్లిప్లు ఏమైనా యాడ్ చేసుకొని పోతా. అన్సబ్స్క్రైబ్ గైస్, అన్సబ్స్క్రైబ్ చేయండి. నో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మైత్రి. సో గాయస్ ఇప్పుడు కెమెరామ్యాన్కి అయితే ఇచ్చిన నా కెమెరామ్యాన్కి కెమెరా లేకుండా నడవడమే చక్కగా రాదు. ఇప్పుడు నా ఫోన్ పట్టుకొని నడుస్తుంది. సో గాయస్ మనం చూసుకున్నట్టయితే అనంతగిరి హిల్స్ వ్యూ ఇలా ఉంటుంది గాయస్. ఫైనల్గా ఇంకా రిటర్న్ వెళ్ళిపోవచ్చు గాయస్ మీరు ఈ వరకు వచ్చాక. లేదు వెళ్ళను పోతా, నాకు ఇంకా నడుస్తా టైం ఉంది అంటే ఇటు వెళ్ళిపోండి చక్కగా. అమ్మా 50 రూపాయలు టికెట్ ఇచ్చిన బండి పంపించుంటే బాగుండు. సో గాయస్ మనం చూసుకున్నట్టయితే అతిపెద్ద వంక అయితే ఉంది ఇక్కడ. లేక్ అదిగో వాటర్ ఫాల్స్, చాలా పెద్ద వాటర్ ఫాల్స్. అక్కడ జూమ్ చేయి కెమెరామ్యాన్, జూమ్ చేయి ఇంకా జూమ్ చేయి. అది అవ్వదులే, అంతకు మించి ఆకులు కాదు జూమ్ చేయాల్సింది, వాటర్ ఫాల్. కెమెరామ్యాను జీతం కట్టు నేను జూమ్ ఎవడో ఓడి అమ్మ బంటి అంటున్నాడు. సో గాయస్ అలా నడుచుకుంటూ పోతే ఏమొస్తుంది అంటే నాకు తెలియదు. నడుచుకుంటూ పోవాలంతా. ఓ మై గాడ్, అతిపెద్ద పర్వతం అయితే వచ్చింది గాయస్. ఇక్కడ చూడండి, ఈమె కెమెరా యాంగిల్ ఎటు నుంచి ఎటు పెట్టాలో తెలుస్తలేదు ఈమెకి. సో గాయస్ అలా చూసుకున్నట్టయితే వాళ్ళు అయితే కింద పడుతున్నారు. వాళ్ళు కింద పడేది వీడియో తీస్తే తంతారు వాళ్ళని. సో బంద్ చేస్తే బెటర్, వీడియో బంద్ చేయ వీడియో. ఎక్కువ ఫస్ట్ సో గాయస్ మాట్లాడితే దమ్ అవుతుంది, మాట్లాడలేకపోతున్నా. అట్లా రప్ప ఎక్కాలి. చూడండి గాయస్, ట్రెక్కింగ్ రాకపోతే టక్ ఇట్లా ఎక్కాలి. చాలా పైకి ఉంది గాయస్, చాలా కష్టంగా ఉంది. దమ్ వస్తుంది, ఎక్కరిస్తున్నాడు. ఎక్కడైనా పులి జుమ్ ఎట్లా వస్తుంది, జుమ్ ఇట్లా అని రావాలంట. సో గాయస్ ఇప్పుడు మోడల్ ఎలా నడవాలి అయితే నేను చూపిస్తాను గాయస్. స్టైలిస్ట్ అందరు మోడల్ నడువు జల్దీ. సో గాయస్ మనకు అనంతగిరి హిల్స్ ఇలా ఉంటుంది గాయస్. ఏంది గాయస్, యాక్చువల్లీ నా మినీ ట్రైపాడ్ తేవాల్సింది. డాన్స్ రీల్ చేస్తారా? నహి. ఇదే గాయస్ అనంతగిరి హిల్స్. పోయే కొద్ది వస్తానే ఉందిరా అయ్యా, ఏడరా అనంతగిరి హిల్స్. ఇదే అనంతగిరి హిల్స్. వ్యూ పాయింట్ ఒకటే ఎక్కడో ఉంటుంది. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. సాయిరామ్. కొద్దిసేపు అట్లా పాష్గా స్టైలిష్గా నడవాలి. ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని. అప్పుడప్పుడు అట్లా స్టైల్గా ఇట్లా 2 జబ్బులు పెట్టుకొని ఎలా నడవాలండి? ఎక్స్క్యూజ్ మీ ప్రమోద్ గారు. సార్ నేను మీకు బిగ్ ఫ్యాన్ సార్. ఫస్ట్ నీ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ పాకెట్లో పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ రైట్ పాకెట్లో పెట్టుకోవాలి. నువ్వు స్ట్రైట్గా నడిచినాకో మంచిగా కనపడు. కొద్దిగా బెండ్ అవ్వాలి, బెండ్ అయ్యి ఇలా నడవాలి. ఓ దట్ ఈస్ కాల్డ్ చప్రీ. ఏదో చప్రీ కాదు, నువ్వుంటే నా జతగా. అరే సేమ్ అలాగే ఉన్నారా? అరే నిజంగా సేమ్ అలానే ఉన్నావు. యాక్చువల్గా అందులో హీరో నేనే. అదే అనుకున్నా, ఎక్కడో చూసి వచ్చేసాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి, చాలా ధూప్ అవుతుంది. ఇదే వ్యూ పాయింట్. చాలా కష్టపడ్డాం. మా అమ్మ 2 గంటలు అన్నది, 2 గంటల ట్రెక్కింగ్. ఎవరి స్టామినా వాళ్ళు, తప్పట్టదు. ఏంటో మళ్ళీ ఎవరి స్టామినా వాళ్ళది. మా ఆంటీ బంగారం.
మా మమ్మీ మీ మమ్మీకి, మా మమ్మీ ఇంకా కుక్క చూడండి guys, ఎంత బాగా కూర్చుంది. దాన్ని కూడా వెళ్ళి అను, వద్దురా నీకు దండం పెడతా ప్లీజ్, అది కొరికెలా ఉంది. అదే చేస్తున్నా. ఏ వద్దు వద్దు వద్దురా వద్దురా ప్లీజ్. చాలా పిచ్చోడు గాయస్. తీసుకో ఐస్ క్రీమ్ తీసుకో. ఏ ఫ్లేవర్ అది? ఏ ఫ్లేవర్? స్ట్రాబెరీ ఫ్లేవర్? ఓన్లీ స్ట్రాబెరీ ఉందా? రెండు ఇచ్చి ఒకటి ఇవ్వండి ఫస్ట్. ఐస్ క్రీమ్ కరిగిపోయిందా? అచ్చా ఓకే. ఎంత? అంకుల్ ఇంకొకటి ఇచ్చేయండి. ఇది బ్రోకెన్ డౌన్. ఇక్కడ ఉన్నది ఇస్తాడు. ఆడు కొడతాడు ఇప్పుడు. ఎందుకు కొడతావా? కొడతావా? బాయ్, జాగ్రత్త. దేకం కూడా దేకుతలే ఆడు. పర్లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్ట్రాబెరీ ఫ్లేవర్ అని నచ్చింది. ఇక్కడిది ఒకటే దిక్కుంది. బాలా ఇక్కడైతే ఐస్ క్రీమ్ తినకండి. వెరీ వరస్ట్. అలా వెళ్దాం. బాగాలేదురా. నేను తింటున్నా ఎందుకన్నా దాంట్లో యాక్ యాక్ అని. పందిలో తింటున్నా ఎందుకు? చీ, అలాగే తింటున్నాడు. ఎందుకంత జూమ్ చేస్తున్నావు? బన్నీకి జూమ్ చేసినట్టు ఇయ్యదు. అడైతే జూమ్ చెయ్యకరా అన్నాడు. పైకి ఎక్కాలి. ఇదొక పెద్ద యుద్ధమే. ఓయమ్మో, అన్ని మెట్లు ఉన్నాయా? ఇదంతా ఎక్కి మళ్ళీ ఇది ఎక్కాలి. చల్లగాలి వేస్తుంది. స్టైల్ ఉంది. చీ బాలేదు. లైటింగే లేదు అంతగానం. అత్తైన ప్రదేశం. అత్తైన ప్రదేశం. ఎక్కవయ్యా, ఎక్కువ. అరే నా కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. బ్యాగ్ వేసుకొని చూడు. బ్యాగులు అమ్ముకునే దాని లెక్క ఉంది. ఈ బ్యాగ్ నీదే అయినా కూడా అమ్ముకునే వాళ్ళ లెక్క. చాలా బాగుంది. వ్యూ చూడండి. వ్యూ చూడండి చక్కగా, ఎంత చక్కగా ఉందో. బ్రో ఓకే బ్రో. అమ్మో ఫోన్ కింద పడగల. ఎంత చక్కగా ఉందో. బాగుంది. చక్కటి ప్రదేశం ఆపుకోలేక ఆగలేక మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఎవరికో తెలుసా? చాలా చక్కటి ప్రదేశం. చాలా బాగుంది వ్యూ. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇది ఏంది ఇందా వరకు మంచిగా ఉంది, ఇప్పుడు ఏంది ఇట్లా ఉంది? నేను తీసినప్పుడు బాగుంటుంది. అచ్చా ఎండ కొడుతుంది కదా డైరెక్ట్ గా. రైట్ ఇప్పుడు ఇటు బాగుంది. ఇటు నీట్గా వస్తుంది, ఇటు కొద్దిగా అటు ఇటు వస్తుంది. కానీ వ్యూ బాగుంది. ఇటు అసలు బాలే. బాగుంది. చాలా చేస్తున్నాం. ఇప్పుడు అది వస్తుంది చూడు, మొగలి రేకుల సీరియల్ తిరిగిన్ తిరిగిన్ బన్నీ అనికి తీయు ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ మంచిగా ఉంటది. అదే వచ్చింది. నాది అట్లా బాగోదు. బన్నీ బాగుంటది కాబట్టే కావాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారు. యా
అందరికి అంతంలో అట్లా వేసుకుంటాం. ఏంటి ఓవరాక్షన్. నా ఫొటోస్ తీయడం రాదు కదా, వెళ్ళిపో గెట్ లాస్ట్. ఫోటోలు అంటే నేను బాగానే తీసా, నీకు టేస్ట్ లేదు. నీకు టేస్ట్ ఇప్పుడు నీ ఫోటోలు నా ఫోటోలు ప్లే చేస్తారా? రెండు బాగున్నాయి. ఏంటిది? అది గోనె సంచి. నీ జాకెట్ ని నువ్వే గొండె సంజ అనుకుంటున్నావు. ఫోటో పోజ్ ఎన్నికల్లో పెడుతున్నావు? యాస్థెటిక్. హైట్ కందుకోలే. కమ్ ముసలమ్మ. నీ ఒరిజినల్ రూపం చూపాక బానే. ఐఎమ్ స్ట్రాంగ్ ఉమెన్. దా ఎందుకు నేనెందుకు స్ట్రాంగ్ ఉమెన్ కదా. పో పట్టుకో. నువ్వు ముందు పట్టుకో, నేను ఇట్లా అని వస్తా. దిగడం వస్తలే, గంట సేపు దిగుతుంది. ఏంటి 2-3 సార్లు జారి. నువ్వు జారలేదు, నేను ఓవర్ యాక్షన్ చేయను. జారలేదా? ఏదైతే చూసి చెప్పు. జారలేదు నేను. అది స్కిడ్ అవుతుంది, అది ఆబ్వియస్లీ అవుతుంది. ఇట్స్ అన్ అడ్వెంచర్. పైకి కాదు ఎక్కాల్సింది మేడం, కిందికా? సో గాయస్ మేమైతే ట్రెక్కింగ్ ఎండ్ చేసుకొని మళ్ళీ ఆ లొకేషన్కి వెళ్ళేటప్పుడు పెడతాం. సో గాయస్ క్రేజీ ఉంది లొకేషన్ అయితే. చెప్పాం కదా అది వ్యూ పాయింట్ అయిపోగానే ఇంకో దగ్గరకు వస్తామని. ఒకసారి వ్యూ చూడండి. పరిగి ఎంతకేమో అక్కడ నుంచి ఒక 24 km. యా, ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్తా అంటే వెళ్ళండి. నేను డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను. బట్ చాలా బాగుంది అసలు. క్రేజీ. సన్ రైజ్కి ఉండాల్సింది ఇక్కడ. మేము వచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకా క్రేజీ. చాలా బాగుంది వ్యూ అయితే. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. మంచిగా ఉంది. ఈడే పడుకోపోతే అవుతుంది, అంత బాగుంది. ఉండిపోతా. బండి వేసుకొని వెళ్తావా? ర్యాపిడోలు కూడా రావేడా? ఇగో ఫ్యాన్లు ఎవరైనా ఇంట్లో ఫ్యాన్లు లేకపోతే ఫ్యాన్స్ అని కామెంట్ చేయండి. ఈ ఫ్యాన్స్ ఇంటికి డెలివరీ చేస్తాం. ఇది వ్యూ. బా ఎంత బాగుంది చూడండి. నెక్స్ట్ టైం మళ్ళీ వస్తా. ఎడికి మంత్లీ ఒక్కసారైనా రావచ్చు, అంత మంచిగా ఉంది. చాలా బాగుంది. అక్కడ కూడా రైడింగ్ వాళ్ళు వచ్చారు, రోడర్స్. సో గాయస్ ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఇంత గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ సో మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు? సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మేము ఫుడ్ తినేసి ఫుడ్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. సో అవి రొటీన్ మేము చూపిస్తామని. ఫుడ్ నుంచి కాదు, ఫుడ్ తినే చోటు నుంచి. క్రింజ్ జోక్ నవ్వు. సో మన వీడియో అయితే ఇంతే గైస్. ఇప్పటి వరకు ఓపికతో చూస్తున్నందుకు, పేషెన్స్ పెట్టి ఇంత రోతను కూడా మీరు చూస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.